చూడడానికి ఈ వర్క్ చాలా అలైన్మెంట్ పరంగా పర్ఫెక్ట్గా ఉంది. అట్ ది సేమ్ టైం మెజర్మెంట్ కూడా పక్కాగా ఉంది. కానీ వర్క్ ఇన్స్పెక్షన్ చేస్తున్నప్పుడు తెలిసిన విషయం ఏంది అని అంటున్నాక కింద లూజ్ సాయిల్ ఉంది. బ్రిక్ వర్క్ కంటే ముందు కూడా చేయాల్సినటువంటి కాంపాక్షన్ సరిగా చేయకుండానే మేస్త్రి బ్రిక్ వర్క్ అనేది స్టార్ట్ చేసినాడు. సో ఇప్పుడు నేను ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఆ విషయం బయటపడింది అనమాట. సో ఇలాంటప్పుడు ఏం జరుగుతుంది అని అంటున్నాక ఇప్పుడు వర్క్ అనేది బాగా నీట్గా కనపడుతుంది. కానీ వర్షాలు పడినప్పుడు అలాగే చెట్లు నాటి దానికి వాటరింగ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే సరిగ్గా కాంపాక్షన్ చేయని లూజ్ సాయిల్ కంపల్సరీ కుంగిపోతుంది. దానివల్ల బ్రిక్ వర్క్లో క్రాక్స్ వస్తాయి. అట్ ది సేమ్ టైం కిందికి కుంగిపోయేదానికి కూడా అవకాశం ఉంటుందన్నమాట. అందుకే వెంటనే మేస్త్రితో పని ఆపించేశాను. క్లియర్గా చెప్పినాను అనమాట. మొత్తం తీసేసి నీట్గా కాంపాక్షన్ అయిన తర్వాత నన్ను పిలిచిన తర్వాత నేను అప్రూవల్ ఇచ్చిన తర్వాతనే మళ్ళీ బ్రిక్ వర్క్ చేయమని క్లియర్గా స్ట్రిక్ట్గా చెప్పేసి వచ్చాను అనమాట. సో కొన్ని చోట్ల ఇలా కఠినంగా ఉండడం తప్పదండి. ఎందుకంటే ఈరోజు చేసేటువంటి చిన్న తప్పు రేపు ఓనర్కి అతిపెద్ద రిపేర్ ఖర్చుకు కారణం కావచ్చు. సో చూసారు కదండి, వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి కన్స్ట్రక్షన్ సైట్ రిలేటెడ్ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టిప్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి.